డీటెయిల్స్ చూద్దాం. వరుసగా రెండోసారి దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముఖ్యంగా మహిళలకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించిన పంచాయతీగా తిరుపతి జిల్లా బొక్కసంపాలెం గ్రామం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం విశేషమన్నారు. ఈ విజయాలు గ్రామీణాభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని అన్నారు. అలాగే సుపరిపాలన విభాగంలో విశాఖపట్నం జిల్లా శృంగవరం గ్రామ పంచాయతీ మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమని అన్నారు. గ్రామస్థాయిలో పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అంశాల్లో వైఎస్ఆర్ కడప జిల్లా చెముళ్లపల్లి గ్రామం జాతీయ స్థాయిలో రెండవ స్థానం దక్కించుకుందని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో స్వయం సమృద్ధి సాధించిన పంచాయతీల్లో ప్రకాశం జిల్లా గుండమల గ్రామ పంచాయతీ మూడో స్థానంలో నిలిచిందని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మండలం జాతీయ స్థాయిలో మూడవ అత్యుత్తమ మండలంగా ఎంపికైందని అన్నారు. అత్యుత్తమ పనితీరుతో జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకోవడానికి కృషి చేసిన ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. తాము గ్రామీణాభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రధాని మోదీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ గుర్తించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషికి ఇదే నిదర్శనమని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.